ఈ గాయాల విశ్లేషణ. ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై 18 గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టు పేజీలు 7-10 తెలియజేస్తుంది. ఈ గాయాలు 25/3/25 నాడు NH5 పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కొనబడిన శరీరంపై ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేల్చారు. ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది. గాయాలను వివరంగా చూద్దాం. తల మరియు ముఖ గాయాలు. గాయాల నెంబర్ 1-4. పై పెదవి మరియు కింద పెదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు. పై పెదవి కింద పెదవి ఎముక లోతుగా ఉన్న కోతలు 4.5 x 2 సెంటీమీటర్స్ మరియు 1.5 x 1 సెంటీమీటర్. సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా? అంటే 4 సెంటీమీటర్స్ అంటే ఎంత ఉంటుంది? పై పెదవి మరియు కోతలు ఇది మండిబుల్ మ్యాక్సిల్లా ఎముకలు విరిగాయి. 4 దంతాలు పగిలాయి. సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు. మెదడు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు. ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్. కుడి నుదిటిపై రాపిడి కలిగిన గాయం 5 x 2 సెంటీమీటర్స్. దాని కింద హెమటోమా. ఎడమ కన్ను బయటి క్యాంథస్ సమీపంలో గ్రేజ్ రాపిడి 4.5 x 2.5 సెంటీమీటర్స్. మెడగాయాలు. ఇదేమో తలగాయాలు. మెడగాయాలు నెంబర్ 6-7. ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం 5 x 2 సెంటీమీటర్లు. మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం 9 x 2 సెంటీమీటర్స్. కింది కణజాలంలో గాయం 6-7-8-14. వెనక మెడ అనుకున్న దాని కానీ 9 x కింద కణజాలంలో గాయం. ఎగువ అవయవాలు మరియు భుజాలు. గాయాల నెంబర్ 8-14. ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి 14 x 3 సెంటీమీటర్లు. ఎడమ క్లావికల్ ఎముక విరిగింది. గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది. 2 ముంజేతులు మరియు చేతులపై గ్రేజ్ రాపిడ్లు మరియు గాయాలు. 2 చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు 0.5 x 0.25 సెంటీమీటర్ల నుంచి 9 x 4 సెంటీమీటర్స్. కింది అవయవాలు. గాయాల నెంబర్ 15-17. కుడి మోకాలు మరియు కుడి కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు. పైన ఏమో ఎడమ దాంట్లో పడింది, ఎడమ వైపు భుజం వైపు జరిగేది. ఇక్కడ కుడి మోకాలు మరియు కుడి కాలు భాగంలో రాపిడి కలిగాయి 1 x 1 సెంటీమీటర్ 3 x 1.5 సెంటీమీటర్. ఎడమ మోకాలపై గ్రేజ్ రాపిడి 2 x 1 సెంటీమీటర్. తర్వాత వేడి గాయం. గాయం నెంబర్ 18. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎడమ తొడపై ఎపిడెర్మల్ వేడి గాయం 20 x 7 సెంటీమీటర్స్. ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు ఫార్చ్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు. అంతర్గత పరిశీలన. మెదడులో తీవ్రమైన గాయం. సబ్జ్యూరల్ సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు తలగాయాలతో సమానంగా ఉన్నాయి. ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం గణనీయమైన గాయాలు లేవు. కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే. కడుపులో మద్యం వాసన లేదు. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. కడుపులో మద్యం వాసన లేదు, వాళ్ళే ఎత్తున్నారు. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. ఈ విశారాన్ని పాడు చేయడానికే ఇన్ని రోజులు.
విసారాలో ఇథైల్ ఆల్కహాల్ లేదని మనం చెప్తామని రీపోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంత డ్రామా.